ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ కాలం నుంచి అండగా ఉన్నటువంటి నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం. కేసీఆర్ గారికి కూడా ఎంతో మెదక్ అంటే చాలా ఇష్టమైనటువంటిది, సొంత జిల్లా వారిది. తప్పకుండా మెదక్కు అన్ని రకాలుగా మళ్ళీ అండగా ఉంటుంది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను కూడా అండగా ఉంటాను. మీరందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నాది. కలిసిమెలిసి పనిచేద్దాం. అన్ని జిల్లా పరిషత్లు, అన్ని ఎంపీటీసీలను మనం గెలుచుకునే విధంగా అందరం మంచిగా టీం వర్క్ చేసి మనం మళ్ళీ మెదక్ నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగిరేసేదాకా కూడా అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. నాకు ఒక బాధ ఉండే, మన మెదక్ పార్లమెంట్లో 6 గెలిచిన ఒక్కటి మిస్ అయింది మెదక్. ఈ ఒక్కటి పోయిందని నాలో కూడా చాలా బాధ ఉండే. పోవడంలో కొంత పాత్ర వహించిన తమ్ముళ్ళు నిజం తెలుసుకొని దారి తప్పినమని తెలుసుకొని, లేదన్నా బీఆర్ఎస్ఏ మెదక్కు శ్రీరామ రక్ష, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష అని చెప్పి ఇవాళ ఎంతో మంచి మనసుతో నమ్మకంతో మీరు వచ్చారు. చాలా చాలా సంతోషం. మీ ప్రేమను, మీ గౌరవాన్ని కాపాడుతా. మీరు ఉద్యమకారులు, మొదటి నుంచి నాకు అత్యంత ఆత్మీయులు. తప్పకుండా మీ ప్రేమను కాపాడుకొని మీ భవిష్యత్తు కూడా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.